మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రీదేవి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటుకరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీ ఇక్కడ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా ప్రేక్షకులందరికీ కూడా నా తరపు నుంచి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు విజయం కలగాలి అని, సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ప్రారంభం చేద్దాం. గురుగారు, ద్వాదశ రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మా, సంపూర్తిగా అనే విషయాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారో ముందర చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు. కాబట్టి మేషరాశిని చూసుకోండి. కొంతమందికి పేరుని బట్టి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో వాళ్ళ పేరు ప్రారంభం అయితే వాళ్ళందరిదే మేషరాశి అవుతుంది. కాబట్టి మేషరాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతుంది. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మొట్టమొదటి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే కనుక, నేను ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెప్పేటప్పుడు చాలా మందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమిటంటే నేను చెప్పినప్పుడే కదా, ఎవరు చెప్పినా సరే ఒక అనుమానం వస్తుంది. ఏమిటంటే, గురువుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి? ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. 6 రూపాయలు సంపాదించి 12 ఎలా ఖర్చు పెడతాం? ఉన్నది 6 రూపాయలే కదా సంపాదించింది. ఈ డౌట్ వస్తుంటుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, 6 రూపాయలు మనం సంపాదించినా మిగతా 6 రూపాయలు గతంలో సంపాదించినవో లేదా అప్పు తెచ్చో ఏదో రకంగా మొత్తం మీద ఈ సంవత్సరం 12 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం. అది ఎక్కడిది? నువ్వు సంపాదించింది కాదు. సంపాదించిన దాంతో పాటుగా దాచుకునే డబ్బులు అవి ఉండొచ్చు, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకునైనా సరే మొత్తం మీద ఎలాగైతేనా అంత ఖర్చు పెడతావయ్యా అంటే దాని అర్థం ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఫలితాలు ఉంటాయి, కానీ ఆదాయ వ్యయాలు డిఫరెన్స్గా ఉంటూ ఉంటాయి. దాని ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు ఉంది ఆదాయం కన్నా, అంటే వాడు ఇల్లు కడతాడనో, వాహనం కొంటాడనో, వ్యాపారం ప్రారంభిస్తాడనో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తాడనో, భూములు కొంటాడనో అర్థం చేసుకోవాలి. కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోకండి. చాలామంది విషయాలు సాధారణంగా ఇలాంటి విషయాలు చెప్పడం నేను ప్రత్యేకంగా ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ ఆ కన్ఫ్యూజ్ జనాల్లో ఉంది. ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చాలా డిఫరెన్స్గా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే రాజపూజ్య అవమానాల కూడా గురించి అంతే. ఇప్పుడు రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. అయ్య బాబు, 3 మెచ్చుకుని 6 తిడతారా అండి? 6 శత్రువులు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 3 మనం బాగుపడితే ఆనందించే వాళ్ళు ఉంటే, మిగతా 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు ఉంటారు. ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి మనం పాడు చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు అని అర్థం చేసుకోవాలి తప్ప ఏదో అవమానిస్తారు లేకపోతే సంఘంలో ఏదో పేరు తీసేస్తారని కాదని అర్థం. కాబట్టి ఈ రకంగా అర్థం చేసుకోండి. ఇది వారికి అన్ని రాశులకి ఇది కామన్ విషయం అనమాట. ఇప్పుడు మనం మేషరాశి వారికి సంబంధించి ఆదాయ వ్యయాలు చూద్దాం. అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. ఇందాక చెప్పినట్టు ఏంటంటే, డబ్బులు అయితే బాగా సంపాదిస్తున్నారు వీళ్ళు, కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఏదేమైనా సరే ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. చేసినట్లయితే ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చాలా ఆనందంగా ఉంటారు వీళ్ళు. ఇది ప్రధానమైన విషయం. ఇక రాజపూజ్యం 2, అవమానం 4గా కనపడుతోంది. అయితే ఇక్కడ రాజపూజ్యం ఏమిటంటే కనుక, ఇందాక చెప్పినట్టుగా మెచ్చుకునే వాళ్ళు తక్కువగా ఉన్నారు, దూషించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి నరదిష్టి, నరఘోష బాగా కనపడుతోంది, ఏడుపు బాగా కనపడుతుంది. మీరంటే చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఏదైనా కొన్నా, ఏదైనా చేసినా డాంబికంగా అందరికీ చూపించి ప్రదర్శన చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు ఈ సంవత్సరం ప్రధానంగా. ఇక గోచారం చూసుకుందాం. ఈ సంవత్సరం వీళ్ళకు గోచారం చూసుకున్నట్లయితే, జూన్ 1వ తారీఖు దాకా కూడా గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు, లోహమూర్తిగా ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా వ్యయ షష్టమ స్థానంలో సంచరించి డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఏకాదశ పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ఉంటున్నారు. ఈ కారణంగా మేషరాశి వారికి ఈ కారణంగా ఎలా ఉండబోతుందండి? ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. ఎందుకంటే గురుడు, శని కూడా ప్రతిబంధకాలను సూచిస్తున్నారు, రాహుకేతువులు యోగాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఏమిటంటే కనుక, ముఖ్యంగా అన్ని రంగాల వారికి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఉద్యోగ కార్యాలయంలో శ్రద్ధగా పనిచేయాలి. లేకపోతే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. లేదా అనుకున్న ఉద్యోగాలు రాకపోవడం, బ్రేకులు ఎక్కువ చేయడం, ఉద్యోగాలు మారితే ఉద్యోగాలు మారాలన్నా ఇబ్బందులు తలెత్తడం,
అలాగే ఉద్యోగ కార్యాలయంలో శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అంటే సరైనటువంటి శాలరీ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఇంక్రిమెంట్లు అనుకూలంగా రాకపోవడం, ఇలాగేంటంటే కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, విజిలెన్స్ దాడుల ప్రభావాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగస్తులు. అయితే ప్రమోషన్ విషయాలు కూడా కొంచెం వాయిదాలు పడిపోతూ ఉంటాయి. కంగారు అయితే పడద్దు, గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలి అని ఎదురు చూస్తుంటారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. లేదా ఏదైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే తక్కువ మార్కులో పోయే అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అయితే నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే దేనికైనా జాతకంలో లగ్న బలం కూడా ఆధారపడి ఉంటుంది. జాతకంలో దానికి తగ్గ లగ్న బలం ఉండి, గ్రహాలు అనుకూలంగా ఉండి, దశలు బాగుంటే మాత్రం ఇబ్బంది ఉండదు. బాగులేకపోతే మాత్రం కొంచెం వాడికి ఏదైనా పరిహారాలు చేయించి ఎవరు వెళ్తూ ఉండాలి. అలాంటి వాడికైనా మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకాలు చూస్తాం కాబట్టి చూసి బాగుందో లేదో చెప్తూ ఆ టైంలో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరికైనా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం అన్నిటికీ కూడా జాతకంలో లగ్నబలం చాలా ముఖ్యం. కాబట్టి అది చూసుకుని ఎవరికి వెళితే సక్సెస్ చాలా తొందరగా వస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే వాళ్ళకి ఒకసారి పోయిందని మళ్ళీ చాలా కాలం వెయిట్ చేయాలి ఉద్యోగ అవకాశం కోసం. అస్తమాటు రావు కదా అవకాశాలు. కాబట్టి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ జాతకం మీద కూడా పెట్టాలి వీళ్ళు. రెండోది, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగ సమస్యలు అధికంగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. డాక్యుమెంట్ పరమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అదే గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటి ఆలస్యాలు కనపడుతూ ఉన్నాయి. కొంచెం మెంటల్ టెన్షన్తో కూడుకున్న ఉద్యోగాలు కనపడతాయి. పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా శ్రమ పడాలి, ఉద్యోగాలు మారవలసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి విదేశాల్లో ఉండేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగం విషయంలో. ఇక ప్రధానంగా ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. భూముల యందు, బంగారం యందు, లేదా వ్యాపారాల యందు, లేదా ప్రాజెక్టుల యందు పెట్టుబడులు పెట్టచ్చు. ఆచితూచి వ్యవహారం చేయాలి ఈ సంవత్సరం ఏ పెట్టుబడులు పెట్టినా సరే. కానీ ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే వీళ్ళకి గృహయోగం బాగా కనపడుతుంది. ఇల్లు కట్టుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, దానికి లోన్లు మంజూరు అవ్వడం కానీ ఖచ్చితంగా వస్తాయి. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి గృహ పథకాలు పొందగలుగుతారు వీళ్ళు. అంటే ప్రభుత్వం ఇస్తుంటుంది చూసారా, అలాంటి వాటి ద్వారా ఆశించినట్లయితే ఈ సంవత్సరం యోగాలు కనపడుతున్నాయి. భూములు కొనుగోలు చేయగలుగుతారు వీళ్ళు సంవత్సరం. కాకపోతే లిటిగేషన్లో ఉన్న భూములు తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీరు కొనుక్కునేటటువంటి విషయం. గురుగారు, మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంట? తప్పకుండా ఇప్పుడు విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా యోగ కాలంగా కనపడుతోంది. కాకపోతే ఏంటంటే చెడు స్నేహితులు, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల తప్ప వీళ్ళు చదువుకుంటే కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి, ఇతర దేశాల్లో చదువుకునే అవకాశాలు వస్తాయి, దానికి తగ్గ లోన్లు మంజూరు అవుతాయి, ఎడ్యుకేషన్ లోన్ లాంటివి. కాబట్టి వీళ్ళకి ప్రధానమైన శత్రువులు వీళ్ళే. వాళ్ళు ఏంటంటే బద్ధకము, లేజినెస్ తగ్గించుకుని కొంచెం ఈ సెల్ ఫోన్ వ్యామోహాలని, ప్రేమ వ్యామోహాలకి దూరంగా పెట్టుకుని చదువుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సంవత్సరం యోగకాలంగా కనపడుతుంది. మరి ఎవరికైతే వివాహం జరగలేదో వారికి వివాహ యోగం ఉందంటారా? తప్పకుండా ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ వివాహాలు ఉన్నాయి. కానీ ఆలస్య వివాహాలు ఉన్నాయి. సంబంధాలు నలుగుతాయి, తొందరగా జరగవు, ఆలస్యంగా వస్తూ ఉంటాయి. కాబట్టి కంగారు పడిపోకండి. ఒకసారి జాతకాలు పరిశీలన చేయించుకుని బలం ఉన్న జాతకాలనే చేసుకోండి పెళ్లిళ్ళు. కంగారు పడిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటే ఇబ్బంది పడతారు. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లిళ్ళు ఒక ఏదొస్తే దాంతోటే ఓకే చెప్పేద్దాం అనుకుంటారు. అదే పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. అలాగే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో కూడా పెద్దలు ఒప్పుకోకపోవడం కానీ, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గా లేకపోవడం కానీ, కొంచెం గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల కానీ ఇలాంటి ప్రేమ వివాహాలు కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య బ్రేకప్స్ కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రేమికులు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ఆచితూచి వ్యవహారం చేయాలి. అలాగే మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి విడదీయడానికో లేకపోతే రకరకాల పరిస్థితులకో ఇబ్బంది పెట్టే పరిస్థితుంది. కాబట్టి ఎవరి మాటలు నమ్మకండి. ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళతో కూర్చుని ఏదైనా ఉంటే చర్చించుకుని ఒక డెసిషన్కి రండి తప్ప బయట వాళ్ళ మాటలు విని మీ యొక్క ప్రేమ వివాహానికి సంబంధించిన విషయంలో ఆటంకాలు తెచ్చుకోకండి. ఇది ప్రధానమైన విషయం. ఈ సంవత్సరం చెప్పండి గురుగారు, కుటుంబ పరంగా ఎలా ఉంటుందంట? కుటుంబానికి సంబంధించి భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి చిన్న చిన్న వివాదాలు కనపడతాయి. ఆస్తి వివాదాలు లాంటివి ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది తప్ప మీరే పోట్లాడేసుకుంటే మాత్రం పెద్ద సమస్యలు అవుతాయి ఈ సంవత్సరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులందరితో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. ఏమా ఈ సంవత్సరం రాజకీయ నాయకులు చూసుకుందాం. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం యోగకరంగా కనపడుతోంది. అంటే అతి తక్కువ మెజారిటీతోటే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి. పదవులు అయితే వస్తాయి కానీ ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళకి అవ్వచ్చు ఎవరికైనా సరే. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా పదవిని కాపాడుకోవడానికి చాలా తాపత్రయపడాలి. ఇబ్బందులు ఉన్నాయి. ప్రత్యర్థులు ఏదో రంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వాహన యోగం ఉందంటారా? ఖచ్చితంగా ఈ సంవత్సరం లగ్జరీ వాహనాలు కానీ, పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వాహనాలు కానీ, విద్యుత్ వాహనాలు కానీ కొనుగోలు చేయాలని తాపత్రయం పెరుగుతుంది వీళ్ళకి. వాహనాలు ఎక్స్చేంజ్ చేయడం కానీ, వాహనాలు మెయింటెనెన్స్ చేయించుకోవడం కానీ, నూతన వాహనాలు కొనడం కానీ చక్కని యోగకాలంగా కనపడుతుంది. కొనుక్కోవచ్చు. కాకపోతే
ఈ ఈఎంఐల ద్వారాను లేకపోతే విపరీతంగా అప్పు చేసుకొని కూడా మంచిది కాదు. ఈ సంవత్సరం అప్పుల జోలికి వెళ్ళకండి. రుణ బాధలు బాగా కనపడుతున్నాయి మీకు. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, దుబారా చేయడం మాత్రం పెద్దగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకుని అత్యవసరమైతేనే వాహనాలు, అంటే మీ స్థాయికి తగ్గ వాహనాలు కొనుక్కోవడం తప్ప మీ జీతానికి మీ స్థాయికి మించిన వాహనాలు కొనుగోలు చేసినట్లయితే ఇబ్బంది పడతారు. కానీ వాహన యోగం అయితే ఉంది కాబట్టి వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వాహనాలు అనేటువంటి ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం కానీ, ఎక్కడో ఆలోచిస్తూ వాహనాలు నడపడం కానీ ఈ సంవత్సరం మంచిది కాదు వీళ్ళకి. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజిస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని కలిసి రావాలంటే ముందర గ్రహ దోషాలు పోవాలి. దానికి వీళ్ళు ఏం చేయాలంటే రాహుకి, కేతువుకి, శనికి, గురుడికి జపతర్పణ హోమాలు చేయించడం, లక్ష్మీ గణపతి హోమం, లక్ష్మీ కుబేర హోమం, మన్య సూక్త హోమం, సుదర్శన హోమం చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా దోషాలు పోతాయి. అయితే ఆ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మేము మా పీఠంలో ఈ జపాలు హోమాలు చేయించి పెడతాం. ఫస్ట్ పాయింట్. 2, మా ఇంట్లో మేము మా సొంతంగా ఏం చేసుకోవాలండి అన్నట్లయితే కనుక ఈ సంవత్సరం దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా కాలభైరవ స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడం, హనుమాన్ చాలీసా రాత్రి సమయంలో పడుకునేటప్పుడు వినడం, అలాగే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇంట్లో చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం గ్రహ దోషాలు తొలగుతాయి, భగవతానుకూలత కలిగి ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు జరుగుతాయి. వీళ్ళకి ఏ దోషం ఉండదమ్మా. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు కూడా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.